భారతదేశపు స్థితిగతులు మార్చిన చక్రవర్తి చంద్రగుప్త మౌర్య కొడుకైన బిందుసారుని కుమారుడు. రాజ్యం మీద కాంక్షతో తన 99 మంది సోదరులను చంపిన క్రూరుడు. పదవి పోతుందేమోననే భయంతో తన మంత్రులతో నరికించిన చెండ శోకుడు. తన తాత ముత్తాతలు జయించలేని కళింగను జయించిన వీరుడు. చాణక్య నీతిని అవలీలగా పాటించి యుద్ధంలో విజయం సాధించిన విద్యాశాలి. అతడే ది గ్రేట్ అని బిరుదు వచ్చిన సామ్రాట్ అశోక. మనం చదువుకున్న కొంతమంది భారత రాజుల్లో అశోకుడు ఒకడు. అయితే మనం చిన్నప్పటి నుంచి అశోకుడు చెట్లు దాటించారు, రోడ్లు వేయించారు. కళింగ యుద్ధం తరువాత జరిగిన నష్టాన్ని మరియు క్రోధాన్ని చూసి బుద్ధిజంలోకి మారాడు అని చదువుకున్నాం. కానీ అశోకుని చరిత్ర మనకి మరొకటి చెప్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పుస్తకాల ప్రకారం అశోకుడు కళింగ యుద్ధం తరువాత లక్షలాది ప్రజల చావులను చూసి బుద్ధిజంలోకి మారాడని మనకు తెలుసు. కాకపోతే చరిత్ర ప్రకారం అశోకుడు కళింగ యుద్ధం కంటే 2 సంవత్సరాల ముందే బుద్ధిజంలోకి మారాడు. అంతేకాదు బుద్ధిస్ట్ కమ్యూనిటీతోని దాదాపు ఒక డెకేడ్ నుంచి సంబంధాలున్నాయని చరిత్ర చెప్తుంది. మరి మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథలు అబద్ధమా? అశోకుడు అసలు మతం ఎందుకు మారాడు? అసలు నిజంగా అశోకుడు ది గ్రేటా అనే విషయాలు తెలియాలంటే ముందు మనం అశోకుడు ఎవరో తెలుసుకోవాలి. 298 BCలో చంద్రగుప్తుని మరణం తర్వాత రాజ్యభారం బిందుసారుని మీద పడింది. బిందుసారానికి వచ్చిన రాజ్యం చాలా పెద్దది. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బెంగాల్ వరకు మౌర్య రాజ్యం అనేది ఉండేది. అయితే బిందుసారుడు మౌర్య రాజ్యాన్ని మరింత దక్షిణపు వైపు విస్తరించాడు. దక్షిణ దిక్కు చివరి భాగం మరియు కళింగ తప్ప మిగతా భారతదేశమంతా మౌర్య రాజ్యపు జెండా రెపరెపలాడేది. బిందుసారుని పాలనలో మౌర్య రాజ్యం శాంతివంతంగానే ఉండేది. అంతేకాదు బిందుసారునికి 16 మంది భార్యలు, 101 మంది కుమారుడు. అశోకుని తల్లి సుభద్రాంగి మిగతా వారిలాగా యువరాణి కాదు, ఆమె ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. అశోకుడు అంటే బిందుసారునికి ఇష్టం లేదు. బిందుసారునికే కాదు రాజకుటుంబానికి చెందిన ఏ ఒక్కరికి అశోకుడు అంటే ఇష్టం లేదు. అందుకే అశోకుడు బలశాలి అయినా అన్ని విద్యల్లో ఆరితేరినా అశోకుడిని కాదని సుసీమాని యువరాజుగా ప్రకటించారు బిందుసారుడు. ఇక్కడ అశోకుడు రాజకుటుంబానికి చెందిన వారికి మాత్రమే ఇష్టం లేదు. ప్రజలు అశోకుడిని మిగతా వాటితో సమానంగానే చూసేవారు. ఇన్ఫ్యాక్ట్ అశోకునికి మిగతా వాటి కంటే కొంచెం ఎక్కువ గౌరవమే ఇచ్చేవారు. ఎందుకంటే అశోకుడు రాజ్యంలోని ఎన్నో సమస్యలను సరిచేశాడు. ఇవన్నీ ఇలా ఉండగా 273 BCలో బిందుసారుడు చనిపోయాడు. ఆ సమయంలో సుసీములు తక్షశిలకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే తక్షశిలలో ఆ సమయంలో తిరుగుబాటులు జరుగుతున్నాయి. అయితే అశోకుడు ఇది సరైన సమయం అని చెప్పి మంత్రుల సహాయంతో అశోకుడు రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. ఇక్కడ కొంచెం క్లారిటీ లేదు. కొన్ని టెక్స్ట్స్ వచ్చేసి అశోకుడు మంత్రుల సహాయంతోని రాజయ్యాడని, మరికొన్ని గ్రీక్ సోల్జర్స్ సహాయంతోని రాజయ్యాడని చెప్తున్నాయి. సో మంత్రులు సహాయం చేశారన్నది కొంచెం కన్విన్సింగ్ ఉంది కాబట్టి మనం అదే అనుకుందాం. అయితే సుసీముడు పాత్లీపుత్ర అదే మౌర్య రాజ్యం యొక్క క్యాపిటల్ దగ్గరికి రాగానే అశోకుడు సుసీమను చంపించాడు. దీని కారణంగా రాజ్యంలో అంతర్యుద్ధం జరుగుతుంది. మొత్తానికి 4 ఏళ్ల తర్వాత 270 BCలో అశోకుడు చక్రవర్తి అవుతాడు. మొదట్లో అశోకుని పాలన ఎంతో క్రూరంగా ఉండేది. అందుకే అశోకుడిని చండశోకుడు అని కూడా పిలుస్తారు. అంతేకాదు అశోకుడు తన 99 మంది సోదరులను చంపేశాడు. దాంతోపాటు అశోకుడు అశోక హెల్ అనే కారాగారాన్ని కూడా నిర్మిస్తాడు. అది బయటికి వెళ్ళి చూడడానికి ఒక అందమైన ప్యాలెస్ లా ఉంటుంది. అందమైన గార్డెన్స్, అందమైన వాటర్ ఫౌంటైన్స్ తోని భూలోక స్వర్గంలా ఉండేది. లోపల మాత్రం ఎటు చూసిన రక్తం, అరుపులు, నరకమే భూలోకానికి వచ్చిందా అన్నట్టు ఉండేది. అశోకుడు తనకు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని కారాగారంలో బంధించి హింసించేవాడు. ఇది అశోకుని చరిత్ర. అశోకుడు బుద్ధిజంలోకి మారడం అనే విషయం దగ్గరికి వస్తే ఈ యొక్క బుద్ధిస్ట్ రాతల్లో కానీ పుస్తకాల్లో కానీ అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బుద్ధిజంలోకి మారాడని లేదు. ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం అశోకుడు దాదాపు ఒక డెకేడ్ నుంచి బుద్ధిస్ట్ కమ్యూనిటీస్తోని సంబంధాలు ఉన్నాయని. అయితే అలా చూసుకుంటే
కళింగ యుద్ధం జరిగింది 261 BCలో. దానికి ఒక డెకేడ్ ముందు, అంటే 1 decade ఈక్వల్స్ టు 10 years. అంటే అది అశోకుడు రాజు కావడానికంటే ముందే. ఆ సమయంలో మౌర్య రాజ్యంలో అంతర్యుద్ధం జరుగుతుంది. దీన్ని బట్టి మనం చెప్పగలం అశోకుడు కళింగ యుద్ధం తర్వాత కాకుండా ముందే అది కూడా పొలిటికల్ గెయిన్ కోసమే బుద్ధిజంలోకి మారాడని. యాక్చువల్లీ మౌరియన్స్ వేదిక్ హిందూయిజంని ఫాలో అయ్యేవాళ్ళు. మరి అశోకునికి బుద్ధిజంతో కనెక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? కొన్ని ఏన్షియన్ టెక్స్ట్ ప్రకారం చంద్రగుప్తునికి జైన్స్తోని కనెక్షన్స్ ఉన్నాయంట. అండ్ బిందుసారునికి హెచ్చరికాస్ అనే రిలీజియస్ గ్రూప్ తోని కనెక్షన్స్ ఉన్నాయంట. సో ఎప్పుడైతే అశోకుడు సుసీమాని చంపేసి రాజ్యం ఆక్రమిస్తాడో, ఇక్కడ రాజకుటుంబీకులు అశోకునికి వ్యతిరేకంగా అప్పుడు ఈ 2 కమ్యూనిటీస్ నుంచి హెల్ప్ తీసుకుని ఉంటారు. కాబట్టి అశోకునికి ఒక పెద్ద మరియు పవర్ఫుల్ రిలీజియన్ యొక్క హెల్ప్ కావాలి. కాబట్టి తను బుద్ధిజాన్ని చూస్ చేసుకొని ఉండొచ్చు. అశోకుని భార్య అయిన దేవి ఒక బుద్ధిస్ట్ మర్చెంట్ ఫ్యామిలీకి చెందింది. కాబట్టి ఇది కూడా అశోకుడు బుద్ధిజాన్ని చూస్ చేసుకోవడానికి గల కారణమై ఉండవచ్చు. దీన్ని బట్టి మనం చెప్పగలం అశోకుడు బుద్ధిజంలోకి మారడానికి గల కారణం కళింగ యుద్ధం కాదు, ఇది ఒక పొలిటికల్ గెయిన్ కోసం మాత్రమే అని. కళింగ యుద్ధం తర్వాత నిజంగా అశోకుడు మంచిగా మారి ఉంటే అశోకుడు తను ఖైదీ చేసిన 150,000 మంది సోల్జర్స్ని ఎందుకు వదలలేదు? అశోకవదన ప్రకారం అశోకుడు 18,000 అజ్రికాస్ని చంపించవేశాడు. అండ్ అంతేకాదు, ఎవరైతే జైన్స్ యొక్క తలని నరికి తీసుకొస్తారో ప్రతి ఒక్క తలకి ఒక బంగారపు నాణెమిస్తా అని అన్నాడు. ఇదంతా జరిగింది అశోకుడు కళింగ యుద్ధం చేసిన తరువాత. మరి అశోకుడు తన జీవితకాలం అయితే ఇలానే చేశాడా అంటే దీనికి జవాబు కాదు. అశోకుడు ఎప్పుడైతే తన మిగిలిన ఒక్కగానొక తమ్ముణ్ణి బుద్ధిజంలోకి మారినప్పుడు గుర్తుపట్టలేక చంపాడో అప్పటి నుంచి తను ఈ హింస అనే దాన్ని మానేశాడు. అయితే ముఖ్యంగా అశోకునికి పేరు తెచ్చిన విషయం వచ్చేసి రాజ్య విస్తరణ చేయడం. అశోకుని పాలనలో మౌర్య రాజ్యం పూర్తి పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ దిక్కు కొద్ది భాగం తప్ప పూర్తి భారతదేశం మరియు ఇరాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని భాగాలు అంతా కలిపి 4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. అలా చూసుకుంటే దాదాపు అమెరికాలో సగం ఉండేది. మరి చివరికి అశోకునికి ది గ్రేట్ అనే బిరుదు ఇవ్వడం సరైనదేనా? ముఖ్యంగా అశోకుడు ఇలా మారడానికి గల కారణం చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితి. నా అనుకున్న వాళ్ళే తనని చూసి హేళన చేయడం, తనని తన అమ్మని రాజకుటుంబం నుంచి విడిగా చూడడం, కన్న తండ్రి అతన్ని అసహించుకోవడం, ఇవన్నీ అశోకుడు ఇలా మారడానికి గల కారణాలు. అశోకుడు తను ఏ నా అనుకున్న వాళ్ళ వల్ల అయితే ఇదంతా మొదలుపెట్టారు, అదే నా అనుకున్న వాళ్ళ వల్లని ఇదంతా వదిలేశాడు. మొదలు పెట్టడం వల్ల అహంకారంతో తన కళ్ళు మూసుకపోయి తన సొంత తమ్ముడిని కూడా చూడకుండా చంపేశాడు. ఇవన్నీ కాకుండా అశోకుడు భారతదేశానికి ఎంతో చేశాడు, భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. అందుకే అశోకునికి నా దృష్టిలో ఆ బిరుదు సరైనదే. నేను ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో చాలా వరకు అశోకుని రాక్ ఎడిక్స్లో ఉంది.